నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమనిందంటే వారానికి 2 సార్లు చేపలు తీసుకుంటే మంచిది అని. ఆ చేపలు కూడా వైట్ ఫ్యాటీ ఫిష్ అయి ఉండాలన్నమాట. అందులో మంచి ఫ్యాట్ ఉండేటటువంటి ఫిష్ అనమాట వైట్ ఫ్యాటీ ఫిష్ అనేది. అది ఎందుకు అని అంటే అందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఆ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్లడ్ వెజల్స్ రక్తనాళాలని చక్కగా ఉండిచ్చి, అంటే దానికి మంచి థిక్నెస్, అంటే నారో అవ్వకుండా థిక్ అవ్వకుండా చక్కగా సంకోచం వ్యాకోచము ఫ్రీగా అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇది హార్ట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో రెగ్యులర్గా అంటే వారానికి 2 సార్లు కనుక మనము చేపలు తీసుకుంటే కనుక అది డెఫినెట్గా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్సే కాదు, ఇంకా చాలా పోషకాలు దీని నుంచి మనకి వస్తూ ఉంటాయి. ఆ పోషకాల గురించి మనం చెప్పుకుందాము. అయితే ఈరోజు మన మెరుగైన ఆరోగ్యం కోసం నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కేరళ స్టైల్ చేపల కూర. కేరళ స్టైల్ చేపల కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. సార్డిన్ చేపలు, ములక్కాడ, వంకాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, టమాటో, కొబ్బరి పాలు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వంకాయని ఫస్ట్ కట్ చేసేసుకుందాము. అన్నీ ఇక్కడ కట్ అయి ఉన్నాయి కాబట్టి వంకాయ ఒక్కటి మాత్రం మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుందాము. కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకుని ఇందులో సో కొంచెం అంత ఉప్పు యాడ్ చేసేసి వాటర్లో ఫస్ట్ మనం ఏంటంటే వంకాయ కట్ చేసేసుకుందాము. సో యాక్చువల్గా చేపలు వెజిటేబుల్స్తో మనం తీసుకుంటాం అన్నమాట. మనం ఇంకొక డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మనకి ఏమి అవైలబుల్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను గ్రీన్ వంకాయ ఉంది, పర్పుల్ది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. రైట్. సో ఫస్ట్ మనము వంకాయ కట్ చేసుకున్నాం, దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుందాము. ఇది యాక్చువల్గా చక్కగా కుండలో కానీ రాతి పాత్రలో కానీ మనము కుక్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మనము ఈ ప్యాన్లో ములక్కాడలు, కొంచెం అంత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ, నెక్స్ట్ టమాటో కూడా ఇందులో కట్ చేసేస్తున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసి కొంచెం అంత ఉప్పు, మొత్తానికి సరిపోయేంత ఉప్పు వేసేస్తున్నాను ఇప్పుడే. తర్వాత పసుపు, కారం, సో ఇది చక్కగా బాయిలింగ్కి పెట్టేయటమే అనమాట. ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ చక్కగా కుక్ అయిన తర్వాత మిగిలిన చేపలు అవన్నీ కూడా మనము యాడ్ చేసుకుందాం. ఈ లోపల మనం ఏంటంటే కొంచెం అంత మసాలా రెడీ చేసేసుకుందాము. సో ఇందులో ఉల్లిపాయ, మిగిలిన ఉల్లిపాయ అన్నమాట. నెక్స్ట్ కొంచెం అంత వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత మిరియాల పొడి, ధనియాల పొడి,
కొంచెం అంత పసుపు, అలాగే కొద్దిగా కారం. ఇందులో 3 ఘాటులు యాడ్ అయినాయి, కారం, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి. సో ఇది కొంచెం అంతా మనము వాటర్ యాడ్ చేసేసుకుని చక్కగా ఇది పేస్ట్ కింద రెడీ చేసేసుకుందాము. సో మసాలా చక్కగా రెడీ అయిపోయింది. మనం దీన్ని ఆల్రెడీ కుక్ అవుతున్న వెజిటేబుల్స్లో యాడ్ చేసేద్దాము. సో వంకాయ, ములక్కాడ, టమాటో ఇవన్నీ చక్కగా కుక్ అవుతున్నాయి. మసాలా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కొబ్బరి పాలు, సో కొబ్బరి పాలు యాడ్ చేయగానే కేరళ ఫ్లేవర్స్ అన్నీ వచ్చేసినట్టు అనమాట. ఎందుకంటే కేరళలో ఎక్కువగా కొబ్బరి పాలు అవన్నీ కూడా ఉపయోగించుతూ ఉంటారు. సో కొబ్బరిలో కూడా ఆ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే హార్ట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి ఫిష్ కూడా సారడిన్స్, దీనికోసం స్పెషల్గా మనం ఎందుకు తీసుకున్నామంటే ఆ సారడిన్స్లో మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ హైయెస్ట్గా ఉంటాయి అన్నమాట. గుడ్ ఫర్ హార్ట్ అనమాట. గుండెకి చాలా చాలా మంచిది ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. అవి సారడిన్స్లో ఉంటాయి అన్నమాట. ఇవి మనకి మరి అంటే లోకల్గా రకరకాల పేర్లు ఉంటాయి, కానీ మనము డెఫినెట్గా చేపలు కొనడానికి వెళ్ళినప్పుడు సార్డిన్స్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా కామన్గా అందరికీ అన్ని పేర్లు తెలుస్తున్నాయి కాబట్టి. సో ఇది మనము చేపని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా మనము చూసుకున్నప్పుడు చాలా షైనీగా చక్కగా కనిపిస్తూ ఉండాలన్నమాట. చాలా ఇట్లా షైనీగా ఉండాలి. ఎంత సిల్వరిష్గా షైనీగా ఉందో చూడండి, ఆ విధంగా చక్కగా షైనీగా ఉండాలి. సో అఫ్కోర్స్ గిల్స్ అవన్నీ చూసి మనము అది ఫ్రెషా కాదా అనేది చూసుకుంటూ ఉండాలి. మెయిన్గా ఏంటంటే ఫ్రెష్గా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేపలు అనేవి చాలా క్విక్గా కుక్ అయిపోతూ ఉంటాయి. తర్వాత అందులో ఉన్న ప్రోటీన్ కూడా చాలా ఈజీగా కుక్ అవుతుంది, ఈజీగా అరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి అవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది చూడాలి. సో అట్లాంటి ఫిష్ తీసుకోవాలి. సారడిన్స్ ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. సో మనము ఇది చక్కగా కుక్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే చేపలు ఇందులో యాడ్ చేసేసుకుందాం 1 by 1. ఇందులో మనము కరివేపాకు చాలా ఎక్కువగా వేస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్రెడీ మనం కరివేపాకు కూడా కొంచెం మసాలా దినుసులో వేసి గ్రైండ్ చేసాము, ప్లస్ ఇంకొంచెం కరివేపాకు అనేది ఇందులో యాడ్ చేసాం అనమాట. సో ఒక్కసారి చూద్దాము. చింతపండు రసం కూడా యాడ్ చేసుకుందాం. జస్ట్ చేపలకి దెబ్బ తగలకుండా ఆల్రెడీ మనం చేపల్ని కుక్ చేస్తున్నాము, కానీ సో ముక్కలు విడిపోకుండా ఉండాలంటే మనం దాన్ని ఎక్కువ ముట్టుకోకూడదు. సో సార్డిన్స్లో కొంచెము ముళ్ళు ఎక్కువగానే ఉంటాయి. అంటే అది ఒకే ముళ్ళు కాకుండా సైడ్ కూడా చాలా ముళ్ళు ఉంటాయి కాబట్టి అది చూసుకుని జాగ్రత్తగా తినటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చేపలు ఎప్పుడు తిన్నా కానీ ముళ్ళు చూసుకుని జాగ్రత్తగా తినటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి గొంతులో దిగిందంటే అది గిరుకుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి ముళ్ళు తీసేసి చక్కగా ఆ గుజ్జు తీసుకోండి. సో ఇందులో ఉన్నటువంటి ఫ్యాట్, చేపల్లో ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో అది వేడికి కరిగి ఆ గ్రేవీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ గ్రేవీ కూడా వదలకుండా తినటం అనేది ఇంపార్టెంట్. సో మన కేరళ స్టైల్ చేపల కూర రెడీ అయిపోయింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం.
కేరళ స్టైల్ చేపల కూర రెడీ అయిపోయింది. చేపల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. చేపలు తక్కువ కొవ్వు స్థాయిని కలిగి ఉంటాయి. అయినప్పటికీ ఇవి విటమిన్లు మరియు ఖనిజాలు వంటి చాలా పోషకాలని అందిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, పొటాషియం మరియు సోడియం అన్నీ చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. చేపలలో ప్రోటీన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం మరియు శరీర కండరాలను సృష్టించడానికి అవసరమైన ఇతర ముఖ్యమైన ఖనిజాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది కంటి ఆరోగ్యానికి సంబంధించినది. చేపలలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. చూసారు కదండి కేరళ స్టైల్ చేపల కూర. చాలా సింపుల్, ఈజీగా చేసేయచ్చు. అన్నీ మిక్స్ చేసేసుకున్నట్టే ఉంటుంది. కుక్ అయిపోతే వడ్డించుకొని తినేయటం అనమాట. ఇందులో మీరు గమనించారు కదా, అసలు కొంచెం కూడా ఆయిల్ ఇందులో ఉపయోగించలేదు. సో కంప్లీట్గా ఆయిల్లెస్ ఫుడ్ ఇది డెఫినెట్గా, అండ్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ అనమాట. యాక్చువల్గా ఆల్రెడీ మీకు చెప్పినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే వారానికి 2 సార్లు చేపలు తీసుకుంటే మంచిది అనేసి రికమెండ్ చేశారనమాట. అంటే గుండెకి చాలా మంచిది అని చెప్పేసి తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.